నమస్తే. వెల్కమ్ టు ఏబీ ఎక్స్క్లూజివ్. సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎస్పెషల్లీ హైదరాబాద్ పరిసర ప్రాంతాలు పెరగనున్నాయని చెప్పేసి ఒక చర్చ అయితే జరుగుతుంది. దీనిపైనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఎందుకంటే దాదాపుగా 27 మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో కలపబోతున్నారు. ఒకవేళ ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే ఈరోజు అభినవ్ భారత్ ఎక్స్క్లూజివ్లో మీకు తెలియజేసేది ఏంటంటే ఆ 27 మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో కలిపినందువల్ల లాభం ఎవరికి, నష్టం ఎవరికి, ఎంత లాభం ఉంది, ఎంత నష్టం ఉంది అనే దానిపైన ఈరోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో జిహెచ్ఎంసీ విస్తరణ ప్రక్రియ వేగంగా సాగుతూనే ఉంది. అయితే ఈ నిర్ణయం సాధారణ ప్రజల నుంచి రియల్టర్ల వరకు కూడా అనేక వర్గాలపైన ప్రభావం చూపిస్తోంది. జిహెచ్ఎంసీ విస్తరణ వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేది కూడా ఒక పెద్ద చర్చ జరుగుతుంది. అయితే ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం జిహెచ్ఎంసీ పరిధి సుమారు 650 చదరపు కిలోమీటర్లు. అయితే 2025లో ప్రభుత్వం 27 నగర మున్సిపాలిటీలను అలాగే కొన్ని గ్రామాలను, గ్రామ పంచాయతీలను జిహెచ్ఎంసీలో విలీనం చేసే నిర్ణయం తీసుకుందనమాట. అయితే విలీనం అయిన తర్వాత జిహెచ్ఎంసీ పరిధి సుమారుగా 1800 నుంచి 2000 చదరపు కిలోమీటర్ల వరకు పెరగబోతుందని చెప్పేసి వార్త అయితే చక్కర్లు కొడుతూ ఉంది. ముఖ్యంగా ఇంత పెరిగిన తర్వాత, జిహెచ్ఎంసీ పరిధి పెరిగిన తర్వాత ఇందులో లాభం ఏంటి అనేది మనం ఒకసారి చూస్తే, ఆ లాభం పొందే వర్గాలు ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూస్తే, కొంతమంది స్థానిక విలేజ్లో ఉండేవాళ్ళు లాభం పొందే అవకాశం ఉంది. జిహెచ్ఎంసీలో కలిస్తే ఏం జరుగుతుంది అంటే రోడ్లు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ ఇవన్నీ వస్తాయి. రోడ్ల విస్తరణ జరుగుతుంది. స్ట్రీట్ లైట్లు రెగ్యులర్ చెకప్ ఉంటుంది అనమాట. రెగ్యులర్గా ఇది వెలుగుతుందా వెలగట్లేదా అని చెప్పేసి జిహెచ్ఎంసీ పరిధిలో అయితే చెక్ చేస్తారు. గ్రామాల పరిధిలో అయితే చెక్ చేసే అవకాశాలు చాలా చాలా తక్కువ ఉంటాయి. రైట్, చెక్ చేస్తారు, బట్ జిహెచ్ఎంసీ పరిధి అంత కాదు. అయితే ఇక్కడ డ్రైనేజ్ అనేది డెవలప్ అవుతుంది. నీటి సదుపాయాలు కూడా చాలా ఎక్కువగా పెరుగుతాయి. అయితే చెత్త సేకరణ డైలీ జిహెచ్ఎంసీలో వాళ్ళు, మున్సిపాలిటీలో వాళ్ళు ఎవరైతే ఉన్నారో, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన ఎవరైతే జిహెచ్ఎంసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చి చెత్త తీసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ఆరోగ్య సదుపాయాలు కూడా మెరుగుపడతాయి. రైట్, గ్రామ పంచాయతీలో ఉండే కానీ మున్సిపాలిటీలో ఉండే హాస్పిటల్స్ వేరే, జిహెచ్ఎంసీలో ఉండే హాస్పిటల్స్ కూడా వేరే. అయితే ఇక్కడ భూమి విలువ కూడా పెరుగుతుంది. ప్రతి ఫ్లాట్ హౌస్ విలువ జిహెచ్ఎంసీలో చేరగానే దాదాపు ఇక్కడ విశ్లేషకుల అంచనా ఏంటంటే 20 నుంచి 40% పెరుగుతుంది. అయితే ఇక్కడ ప్రభుత్వానికి కూడా కొంత లాభం ఉంది. ఎక్కువ పనులు వస్తాయి. అంటే ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, లేఅవుట్ ఛార్జెస్ కానీ, వీటితో పాటుగా నగర విస్తరణ అనేది నియంత్రించగలుగుతుందన్నమాట. నిర్దిష్ట ప్లానింగ్ ద్వారానే రోడ్లు జోన్లుగా సరిగ్గా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కూడా డివైడ్ చేసి వర్క్ చేయగలుగుతారు. రైట్, కొన్ని రోడ్లు బాగోకపోతే ఈ డివిజను, ఈ నియోజకవర్గం, అలాగే ఈ వార్డు అని చెప్పేసి డివైడ్ చేసి మరీ వర్క్ చేయగలుగుతుంది జిహెచ్ఎంసీ. దీంతో పాటుగా కొంతమంది రియల్టర్లకు కూడా లాభం చేకూరుతుంది. జిహెచ్ఎంసీలోకి వచ్చిన వెంటనే ఫ్లాట్ ధరలు పెరుగుతాయి, ప్రాజెక్టు విలువలు కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే కానీ ఇది అనుమతి ఉన్న రియల్టర్లకు మాత్రమే లాభం. ఇక్కడ అనుమతి లేని రియల్టర్లు అయితే ఖచ్చితంగా నష్టపోయే అవకాశం ఉంది. ఎందుకంటే కొంత కబ్జాలు కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం, నాలాలపైన కానీ, లేదంటే చెరువుల్లో కానీ, కుంటల్లో కానీ, వీటన్నిటిలో కబ్జా చేసి కట్టిన పరిస్థితులు ఉన్నాయి. హైడ్రా మూసి వాళ్ళపైన కొరడా జులిపించిన పరిస్థితులు కూడా మనం చూసాం. ఎవరైతే నిక్కచ్చిగా చాలా ఏమంటారు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, కబ్జాలు చేయకుండా ఎవరైతే కొనుగోలు చేసి కట్టారో వాళ్ళందరికీ, రియల్టర్లకి మాత్రమే లాభం వస్తుంది. రైట్, ఇవన్నీ లాభాలు. ఇక నష్టాల విషయానికి వస్తే, మనం నష్టాలు పొందే వర్గాల్లో ఎక్కువ ఇంపాక్ట్ ఎవరి మీద చూపిస్తుంది? అక్రమ లేఅవుట్లు అమ్మిన రియల్టర్లు ఎవరైతే ఉన్నారో, రైట్, అన్అప్రూవ్డ్ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద, తర్వాత జిహెచ్ఎంసీ విస్తరణతో వారి అక్రమ లేఅవుట్లు ఏవైతున్నాయి అవన్నీ బయటపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం నగరంలో హైడ్రా కానీ, మూసీ కానీ వచ్చిన తర్వాత కొన్ని యాప్స్ డెవలప్ చేసింది గవర్నమెంటే. రైట్, కొన్ని యాప్స్ను ప్రొవైడ్ చేసింది హైడ్రా. ఎక్కడ చెరువు ఉంది, చెరువు విస్తీర్ణం ఎంత, గతంలో ఎన్ని ఎకరాలు ఉండేది, ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉంది, ఎంతవరకు కబ్జాకు గురైంది, ఎన్ని ఎకరాలు కబ్జాకు గురైంది అనేది చాలా క్లియర్గా త్రూ యాప్ ద్వారా జిహెచ్ఎంసీ చెప్తా ఉంది. దీంతో పాటు హైడ్రా కూడా చెప్తా ఉంది. రైట్, వీటి వల్ల కొంతమంది అక్రమ రియల్టర్లు ఎవరైతే ఉన్నారో, అన్అప్రూవ్డ్ వెంచర్స్ ఎవరైతే వేశారో వాళ్ళందరికీ ఇబ్బంది పడే అవకాశం ఉందన్నమాట. రైట్, సర్వే అలాగే రెగ్యులేషన్ వల్ల విక్రయాలు ఆగిపోతాయి. అంటే రెగ్యులర్ సర్వే జరుగుతూ ఉంది. రైట్, ఎక్కడైతే ఇబ్బందులు కలిగిన భూములు ఉన్నాయో, వివాదాలు ఉన్న భూములు ఉన్నాయో వాటన్నిటికీ విక్రయాలు ఆగిపోయే ఛాన్స్ ఉంది. అయితే కూల్చివేతలు జరిగే అవకాశం అయితే డెఫినెట్లీ ఉంది. అందుకే వారు ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎందుకు కూల్చివేతలు? ఫర్ ఎగ్జాంపుల్ సున్నం చెరువు కానీ, మల్కం చెరువు కానీ, ఇలాంటి చెరువుల్లో ఇల్లు కట్టిన వాళ్ళు, ఆక్రమించిన వాళ్ళు, గుడిసెలు వేసుకొని బ్రతికేటోళ్ళు చాలామంది ఉన్నారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. నాలాల పైన బ్రతుకుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు నాలాల పైన.
రైట్? వాళ్ళు ఇబ్బందులు పడతారు. ఎందుకంటే ఇమ్మీడియట్‌గా వాటిని కూల్చేసే అవకాశం ఉంది కదా! అయన్నీ ప్రమాదంలో ఉన్నట్లే కదా! రైట్? పత్రాలు లేని భూములు కొనుగోలు చేసిన ప్రజలు ఎవరైతున్నారో వాళ్ళంతా ఇబ్బందులు పడతారు. పత్రాలు లేని భూములు కొనుగోలు చేసిన ప్రజలు, అమ్మిన రియల్టర్లు ఇద్దరు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవేళ వీళ్ళు కొన్న తర్వాత లీగల్‌గా వీళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. అది ఎవరైతే కొనుగోలు చేశారో అక్రమ ల్యాండ్‌లు, ఎందుకంటే అమ్మిన రియల్టర్ల మీద కేసేసే ఛాన్స్ ఉంది. గవర్నమెంట్ కూడా దీన్ని సుమోటాగా తీసుకుందనుకోండి, అదొక ఇబ్బంది మళ్ళీ. తర్వాత అసైన్డ్ ల్యాండ్స్ కొనని వారు ఎవరైతే ఉన్నారో ఇవి కానీ, అసైన్డ్ ల్యాండ్స్ కొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడే ఛాన్స్ ఉంది. ఎఫ్టీఎల్ కానీ, చెరువు బఫర్ జోన్లో కానీ ఆ పక్కన కొన్న వాళ్ళు కూడా ఇబ్బందులు పడతారు. అయితే సర్వే నెంబర్లు చాలా క్లియర్ కానీ ఫ్లాట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అవి కొన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సంగారెడ్డి ఏరియాలో దాదాపుగా కందుకూరుకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా కందుకూరుకు సంబంధించిన ఎమ్మెల్యే ఒక 15 ఏళ్ల క్రితం వెంచర్ వేస్తే ఆ వెంచర్ గురించి ఏం జరిగిందంటే అందులో దాదాపుగా 40 విల్లాలు, అంటే ఇప్పుడున్న అప్రాక్సిమేట్లీ 50 నుంచి 60 కోట్ల రూపాయల ఆస్తి విలువ అది. రైట్? అదంతా కూడా ప్రభుత్వ ల్యాండ్లో కట్టారు. కానీ అప్పుడున్న ఎవరైతే అధికారులు ఉన్నారో, ప్రభుత్వ అధికారులు ఉన్నారో, జిహెచ్ఎంసీ అధికారులు ఉన్నారో వాళ్ళు అప్రూవల్ ఇచ్చారు. బట్ ఇప్పుడు అది హైడ్రా మూసి వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఇది అక్రమంగా అన్యాక్రాంతం చేయబడ్డ భూమి, అక్రమంగా వాడుకుంటున్న భూమి, అక్రమంగా వీళ్ళంతా కబ్జా చేసిన భూమి, దాంట్లో వెంచర్ వేశారని చాలా క్లియర్గా తెలిసింది. రైట్? అలాంటివి చాలా చాలా ఉండే అవకాశం ఉంది. అయితే ఇక్కడ గ్రీన్ జోన్, బయో కన్జర్వేషన్ జోన్ ఏదైతే ఉందో ఆ భూములు తీసుకున్న వాళ్ళు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. జిహెచ్ఎంసీ విస్తరణ సమయంలో సర్వే చేస్తే భూమి కోల్పోయే అవకాశం కూడా ఎక్కువ ఉంది. కూల్చివేతలు కూడా ఉన్నాయి. చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. సదుపాయాలు రాని వారికి పన్నులు పెరుగుతాయన్నమాట. ఇక్కడ చాలా క్లియర్గా పన్నులు కూడా పెరిగే అవకాశం ఉంది. ట్యాక్స్ జిహెచ్ఎంసీలో చేరిన తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్ పెరుగుతుంది, ట్రేడ్ లైసెన్స్ దాని యొక్క ఖరీదు కూడా పెరుగుతుంది, డెవలప్మెంట్ ఛార్జెస్ పెరుగుతాయి. అంటే ఇక్కడ ప్రతిదీ పెరిగే అవకాశం ఉంది. కానీ కొన్నిసార్లు సదుపాయాలు వెంటనే రావు. రైట్? కొంత బర్డెన్ ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో చిన్న రైతుల కంటే కొంతమంది ఫార్మర్స్ ఉన్నారు, ఆ సమస్యలు కూడా ఎదుర్కొంటారు. ఎందుకంటే సాగు చేసుకునే భూమి జిహెచ్ఎంసీ పరిధిలోకి వస్తే, ఆ జోన్లోకి వస్తే కనుక వాళ్ళు సాగు చేసుకోలేని పరిస్థితి. ఎందుకంటే అక్కడ డెవలప్మెంట్కి ఇవ్వాలి, కంపెనీలకు ఇవ్వాలి, లేఅవుట్లకు ఇవ్వాలి, ఇలాంటి వెంచర్లు ఇలాంటివి చాలా ఉండే అవకాశం ఉంది. కానీ ఆ భూమిలో చిన్న కమతాలు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ భూమిని కోల్పోతే కనుక, కోల్పోవడం ఇన్ ద సెన్స్ ఆ ఏరియాలో ఫార్మింగ్ చేయడానికి ఛాన్స్ లేదు. పక్కనే ఎందుకు లేదు అంటే చేసుకోవచ్చు కదా, నో ప్రాబ్లం కదా అనుకోవచ్చు. పక్కనే ఒక చిన్న కమతో ఉన్న రైతు ఉన్నారు, 1 ఎకరా భూమి ఉన్న రైతు ఉన్నారు. ఆ ఎకరా పక్కనే ఒక ఫ్యాక్టరీ పెట్టారనుకోండి, ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చే మురుగునీరు కానీ వ్యర్థాలు కానీ పక్క పొలాల్లోకి వేసే అవకాశం. 24 అవర్స్ రైతు చేను కాపలా కాయలేరు కదా, నైట్ అయినా అట్లీస్ట్. అప్పుడు ఆ ల్యాండ్ ఏదైతే ఉందో అది పాడైపోయే అవకాశం ఉంది. సో దానివల్ల ఆ పంట నాశనం అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా చిన్న రైతులు వ్యవసాయం చేయడానికి అవకాశం లేదు. రైట్? అలాంటి వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఆందోళన చెందుతూ ఉన్నారు. అయితే భూమి వినియోగంపై కొన్ని ఆంక్షలు ఉంటాయన్నమాట. పన్నులు పెరుగుతాయి, భూమిని వ్యవసాయం కోసం ఉపయోగించడం కష్టం అవుతుంది. రైట్? ఈ నిర్ణయంతో ఎవరు కూడా ఎక్కువగా ప్రభావితం అవుతున్నారు అనేది మనందరికీ తెలిసిన విషయం. ఎస్పెషల్లీ రియల్టర్లు, ఓఆర్ఆర్ పరిసరాల్లో ఉన్నవారు, జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ సర్వేలు పెరగడం, అక్రమ లేఅవుట్లు బయటపడటం ఇవన్నీ కూడా జరుగుతాయి. సాధారణ కొనుగోలుదారులు డాక్యుమెంట్లు సరైనవిగా లేని వారు తీవ్రమైన నష్టాన్ని పొందే అవకాశం కూడా ఉంది. స్థానిక గ్రామ ప్రజలు కూడా అందులో ఉండే ఛాన్సెస్ ఉంది. సో మొత్తానికి ఇవి ఒకవేళ 23 మున్సిపాలిటీలు కనుక జిహెచ్ఎంసీలో విలీనం చేస్తే జరిగే లాభాలు నష్టాలు ఇవి. ఈ లాభాలపైన నష్టాలపైన మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.